తిరుపతి జిల్లా చంద్రగిరిలో మినీ మహానాడు ఘనంగా జరిగింది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా మినీ మహానాడు నిర్వహించారు. 6 మండలాల నుంచి టీడీపీ కార్యకర్తలు శ్రేణులు తరలివచ్చారు. ఈ నెల 27, 28, 29న జరిగే మహానాడును ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా చర్చించారు. కార్యకర్తల సంక్షేమమే తన సంక్షేమమని అంటున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో మా బ్యూరో ఫేస్ టు ఫేస్. ఎన్నో రకాల పండుగలు ఉంటాయి. అయితే తెలుగు తమ్ముళ్ళకి మాత్రం సంవత్సరంలో 3 రోజుల పండుగ ఉంటుంది. అదే మహానాడు. మరి ప్రభుత్వ అధినేత అదేవిధంగానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి నియోజకవర్గాల్లో ఇప్పటికే అన్ని రకాల కార్యక్రమాలు కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్నారు. అయితే చంద్రగిరి నియోజకవర్గంలో మినీ మహానాడును ఎంతో వైభవంగా ఎమ్మెల్యే పులివర్తి నాని గారు అదేవిధంగా పెద్ద ఎత్తున క్యాడరు నిర్వహించడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి, ఎట్లా జరిగింది మినీ మహానాడుకి సంబంధించి? మినీ మహానాడు అనేది ఈరోజు చాలా అద్భుతంగా జరిగిందండి. ఇది ఎమ్మెల్యేగా మొదటి మహానాడు కాబట్టి జీవితంలో మర్చిపోయిన సంఘటన. 30 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేగా జరుపుకున్న పండుగ. ఈ కార్యకర్తల పండుగ ఎప్పుడు జీవితంలో మర్చిపోనండి. అంటే దాదాపుగా సంవత్సరం గడుస్తుంది. ఎంతో ఆశతో మీకు ప్రజలు ఇక్కడ బ్రహ్మరథం పట్టారు. డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉంది? అంటే సంవత్సరం గడిచిపోతుంది, అంటే దాదాపుగా కంప్లీట్ అంటే రాబోతుంది. ఇంకా నియోజకవర్గాల్లో అంటే ఎక్కడ చూసినా కూడా చాలా రకాల డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, కళ్ళ ముందే కనపడుస్తున్నాయి. ప్రజలు కూడా ఇక్కడికి వస్తున్న కార్యకర్తలు వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని విషయాలు చెప్పండి. అన్నీ లేక ఈరోజు గెలిచిన నెల రోజులకే నేండగుంట దామల్చెరు రోడ్డు గత పాలకులు చేయని దాన్ని ఏసీ రోజు చేశారు. అదేవిధంగా తిరుచానూరు నుంచి ముళ్ళపూడికి వెళ్ళే రోడ్డు ఘోరంగా ఉంది, దాన్ని కంప్లీట్ చేశారు. ఆర్సీపురం రోడ్డు కంప్లీట్ చేయడం జరిగింది. తొండవాడలో ఉన్నటువంటి కాలనీ నందమూరి తారక రామారావు కాలనీలో డెవలప్మెంట్ చేసింది. పాకాలలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను కంప్లీట్ చేయడం జరిగింది. దామల్చెరు పంచాయతీ టోటల్ వాటర్కి సంబంధించిన సమస్య ఉంటే కొత్త పైపులు వేసి దానికి సంబంధించి చేయడం జరిగింది. అదేవిధంగా పాకాల మండలం ఓట్లవారిపల్లి సుబ్రహ్మణ్య స్వామి గుడికి ఇంతకుముందు రోడ్లో దిగి నడుచుకొని పోయే పరిస్థితి లేదా ఆటోలో పోయిస్తుంటే దాన్ని డబుల్ రోడ్ చేసి ఆధునీకరిస్తున్నాం. అదేవిధంగా దామలచెరు టు మొగరాల ఎక్కడైతే చెరువు కట్టుందో దాన్ని అభివృద్ధి పరుస్తూ విడుతు చేస్తూ సెంటర్లో కూడా సిమెంట్ రోడ్లు వేసి ఆధునీకరిస్తున్నాం. ఇది కాకుండా ఎర్రావారిపల్లి మండలంలో కానీ మొత్తం 6 మండలాల్లో సుమారు 348 పనులు ఎన్ఆర్జీఎస్ ద్వారా సీసీ రోడ్లు ఉండొచ్చు, అభివృద్ధి పనులు గాను కల్వర్ట్లు ఉండొచ్చు, ఏదో విధంగా కూడా చేయడం జరిగింది. ఇదంతా ఒకటైతే రైతు సోదరులకు సంబంధించిన గోకులం షెడ్లో బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి చిన్నగొట్టుగులు ఎర్రావారిపల్లిలో సుమారు 780 ఇచ్చి రైతు బిడ్డగా వాళ్ళ యొక్క దీన్ని నేను చూస్తాం, వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందం చూస్తే అది జీవితంలో మర్చిపోలేని సంఘటన. మహానాడుకు అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఎంతమంది ఈ నియోజకవర్గం నుంచి వెళ్ళే అవకాశం ఉంది? కేడర్కి ఏం దిశానిర్దేశం ఇక్కడ మీరు ఈ మినీ మహానాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది? ఇక్కడి నుంచి సుమారు 4000 నుంచి 5000 మంది మహానాడుకి వెళ్తున్నామండి. 27, 28 అదేవిధంగా 29 పెద్ద ఎత్తున వెళ్ళాలనుకుంటున్నాం. దాని ప్రణాళిక మాట్లాడుకొని బస్సు సౌకర్యాలు అన్నీ కల్పించుకుంటాను. అందరూ 100% వెళ్తాం. థ్యాంక్ యూ. సో మొత్తం మీద అంటే మినీ మహానాడు చంద్రగిరి నియోజకవర్గంలో స్థానిక ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలు అదేవిధంగానే పెద్ద ఎత్తున ఆ కేడర్ అంతా కూడా ఇక్కడికి తరలి వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు అంటే పులివర్తి నాని గారు ఈ కార్యక్రమాలకు సంబంధించి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. అదేవిధంగానే 27, 28, 29 3 రోజులు కడప జిల్లాలో జరిగేటువంటి మహానాడుకి సంబంధించి కూడా దాదాపుగా 5000 మంది పైగా కూడా ఇక్కడి నుంచి కూడా కేడర్తో పాటు అదేవిధంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలతో పెద్ద ఎత్తున వెళ్తున్నామంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగానే గత ఏడాది నుంచి కూడా జరిగినటువంటి సంక్షేమ పథకాలు కూడా ఒకసారి ఈ మినీ మహానాడులో అందరూ కూడా అంటే చర్చించుకోవడం జరిగింది. రాబోయే 4 ఏళ్ల సంవత్సరంలో కూడా మరికొన్ని సంస్కరణలు తీసుకుని వచ్చి చంద్రగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల వైపే పెద్ద ఎత్తున తమ ప్రభుత్వం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అయితే తెలుగు వారికి సంబంధించి అంటే తెలుగు తమ్ములకు సంబంధించి ప్రతి సంవత్సరం జరిగేటటువంటి 3 రోజుల పండుగ ఏదైతే ఉందో మహానాడును ప్రతి ఇంట్లో కూడా ప్రతి కార్యకర్త కూడా జరుపుకునే విధంగానే ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. 3 రోజులు కూడా అత్యంత వైభవంగా కడప జిల్లాకి వెళ్ళి అక్కడ కార్యక్రమాలు నిర్వహించుకుంటామంటూ కూడా ఎమ్మెల్యే గారు పులివర్తి నాని గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగార్జునతో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, చంద్రగిరి నుంచి.